హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఆశ్రమ్ కాలేజ్ అయితే ఉమెన్స్ డే ఫెస్ట్ అయితే జరుగుతుంది. దానికోసం మా వాళ్ళందరినీ స్కిట్ కి రెడీ చేసేస్తున్నాం. ఇదిగోండి, ఏం చూడండి, కొమరం భీమ్ గెటప్ అనమాట. నెక్స్ట్ మా వాడికి అయితే కాంతార గెటప్ ఇచ్చారు. సో మా వాళ్ళందరూ కష్టపడి కాంతార కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నారు. చూడండి, కార్డ్బోర్డ్స్ తోను అండ్ కొబ్బరికలతో కలిపి డిజైన్ చేస్తున్నారు. ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది. ఇంకా మా వాళ్ళు ఇదే ఊపులో కాంతార రిహార్సల్ చేస్తున్నారు. చూడండి, నిజంగా కాంతార వచ్చినట్టు భలే చేశాడు. నాకు మా వాడు యాక్టింగ్ చేస్తుంటే ఒక సాంగ్ అయితే గుర్తొచ్చింది. నెక్స్ట్ మా దగ్గర ఉన్న రంగులన్నీ పూసేసాము కాంతారా మేకప్ కోసం మాకు వచ్చిరా అన్నట్టు. సరే, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదే మా కాంతార అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం ఎక్కడ లేట్ చేయకుండా మన కాంతారతో ఫోటో అయితే దిగేసాము. మా కాంతార గెటప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా వాడు కాంతార గెటప్ వేసి అయ్యగానే మా వాడు పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. అందరూ ఫోటోలు దిగి ఫ్రెండ్స్, ఫైనల్ గా వీలే మా ఆర్టిస్టులు స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మేమైతే స్టెప్ వేసాము. మీరే చూడండి విత్ మై థియేటర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూసారా ఎలా చేసాము? ఎలా కొడుకుల్లా చేసాము. ఇలా మీరు ఎప్పుడైనా చేస్తే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆడిటోరియంకి వెళ్ళి మన పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం. People of Padmashali community migrated from the neighboring Andhra Pradesh. These patterns are inspired by nature and they received special patronage during the ruling of Nalwadi Krishna Rajendra Vadiyar, the prince of then Mysore. The origin of Mysore silk can be traced back to Tipu Sultan's reign in the 1790s. Later, in the 19th century, Mysore's Maharaj Krishnadevara Vadiyar fort preserved the ancestral tradition. The production begins with sourcing the silk cocoons initiated in the Ramanagara district of Karnataka. Famed as the land of sandalwood, Mysore has maintained its reputation as the major producer of silk in India. Traditional elements and modern sensibilities reflecting the region's cultural diversity and heritage. Now presenting Tony Kumar. Dancing in a circle or a semicircle, characterized by use of large drums called Tonu and is associated with worship of a form of Lord Shiva. Or as popularly known as Kantara, refers to we now present you with a ఫైనల్ గా ఫోటో అయితే దిగేశారు. పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి పాథాలజీ డిపార్ట్మెంట్ నుంచి. ఫ్రెండ్స్, చూసారుగా మా వాడి పెర్ఫార్మెన్స్, విజిల్స్ అండ్ కాళ్ళలో అరుపులు.
అండ్ మా వాడి పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ స్కిట్ ఎంత బాగా వచ్చిందో. దాంట్లో పెద్ద పెద్ద ఎండీస్, పీజీస్, డాక్టర్స్ అందరూ ఉన్నారు. చాలా బాగా వచ్చింది స్కిట్. ప్రతి ఒక్కరు బాగా చేశారు 100%. వీళ్ళైతే కేరళ స్టూడెంట్స్ అన్నమాట. చూడండి పెర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నారో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. నేను మీ నరేంద్ర కుమార్.